హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి బేసికల్గా మీకు అందరికి తెలిసిందే, లోకేష్ కనకరాజు గారు ఏదైతే కూలీ సినిమాతో ఒక యావరేజ్ హిట్ కొట్టినా, ఒక నార్మల్ హిట్ కొట్టినా కానీ అన్ని విధాలుగా కూడా లోకేష్ కనకరాజు గారికి ఫిలిం మేకింగ్లో చాలా పర్ఫెక్షనిస్ట్. అయితే ఆయన ఫిలిం మేకింగ్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఆస్పెక్ట్లో కూడా చాలా జీనియస్గా ఆయన అయితే ఫిలిం మేకింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా 24 క్రాఫ్ట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసి మనకి ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా మనకు అందరికీ తెలిసిందే. ఖైదీ కానీ, విక్రమ్ కానీ ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, అందులో ఉన్న రోల్స్ కానీ, అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ, వాటి యొక్క ఇంటెన్సిటీ కానీ, వాటి యొక్క డెప్త్ కానీ, వాటి యొక్క డైలాగ్స్ కానీ, ఆ బ్లాక్ అండ్ వైట్ లేదంటే రెడ్ అండ్ బ్లూ మాస్టర్ సినిమాలో కూడా మనం చూసుకున్నట్లయితే రెడ్ అండ్ బ్లూ అనేది చాలా సిగ్నిఫికెంట్గా మనకి చూపించడం కానీ, అన్ని విధాలుగా కూడా ఒక ఫిలిం చేస్తే కనుక అది ఇంటర్నేషనల్ లెవెల్స్కి టచ్ అయ్యే విధంగా సినిమా మేకింగ్లో లోకేష్ కనకరాజు ఈజ్ ద నెంబర్ 1. అవునా కదా? తమిళనాడులో ఈయన క్రియేట్ చేసిన అరాచకం అనేది అలాంటిది ఇలాంటిది కాదు. మాస్టర్ కానీ, విక్రమ్ కానీ, ఖైదీ కానీ, లియో కానీ, ఇప్పుడు కూలీ కానీ అన్నీ కూడా మూవీ పరంగా, మూవీలో కంటెంట్ పరంగా, మనం కంటెంట్ అంటే ప్రజెంటేషన్ పరంగా చాలా టాప్ నాచ్లో ఉంటారు. బట్ కంటెంట్ విషయంలో లియో పర్వాలేదు. మనం చూసుకున్నట్లయితే లియో నాకు బాగా నచ్చింది. కొన్ని సీన్స్ పక్కన పెట్టినా కానీ కొన్ని సీన్స్ అయితే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి. కానీ కూలీ విషయంలో అయితే అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే అందుకోలేకపోయింది. బట్ బిజినెస్ అయితే చేసింది అనుకోండి, అనుకున్నంతగా అయితే లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు లోకేష్ కనకరాజు గారికి. బట్ ఆయన అయితే ఇప్పుడు డీసీ అని చెప్పేసి ఏదో సినిమాతో ఆయన హీరో క్యారెక్టరైజేషన్తో రాబోతున్నారు. దాని గురించి పక్కన పెడితే కనుక ఆ సినిమా అనేది ఏదో విధంగా హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. సో ఆయన జీనియస్ చెఫ్, ఆయన జీనియస్ కాబట్టి, జీనియస్ పర్సన్ కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదైతే ఇప్పుడు రాబోయే ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మట్టికి కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఫస్ట్గా ఏమనుకున్నారు, రోమర్ వచ్చేసరికి రజనీకాంత్ గారు ఇంకొక సినిమా తీయబోతున్నారు. ఇది రెండోది వచ్చేసరికి రోమర్ ఏంటంటే కమల్ హాసన్ గారితో తీయబోతున్నారని చెప్పేసి. మూడో రోమర్ ఏంటి, రజనీకాంత్ గారు కమల్ హాసన్ ఇద్దరిని కలిపి లోకేష్ కనకరాజుకి డైరెక్షన్ చేస్తున్నారు. మొత్తం మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా మనకి తీసుకురాబోతున్నాను, మెగా పాన్ వరల్డ్ సినిమా అయితే తీసుకురాబోతుందని చెప్పేసి రోమర్ అయితే స్ప్రెడ్ అయింది. 4 రోమర్ వచ్చేసరికి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నారు. చాలా అద్భుతంగా అయితే యాక్షన్ ఫిలిం డ్రామా కింద, యాక్షన్ థ్రిల్లర్ కింద సినిమా అయితే తీయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా ఎప్పటికీ నెవర్ బిఫోర్ చేయలేదు. అలాంటి సినిమా లోకేష్ కనకరాజుతో చేయబోతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్కి వస్తే ఓజీ ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే విధంగా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కంప్లీట్లీ స్టోరీ వైజ్ కానీ, కంటెంట్ వైజ్ కానీ, మనకి ప్రజెంటేషన్ విషయంలో కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ కానీ, రెడ్ అండ్ బ్లూ కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగా చూపించబోతున్నారు అనేది ఒక సెంట్రిక్లో మనకి ఒక వే ఆఫ్ నరేషన్ అయితే వచ్చింది. 5వ రూమర్ వచ్చేసరికి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్, భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అట్లేగైతే ఏ విధంగా అయితే అది ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ జాతిని మామూలుగా లేదు, వాళ్ళని ధీటుగా కొట్టే విధంగా సినిమా అయితే మేకింగ్ అయితే అవుతుంది. కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అట్లీ గారు అల్లు అర్జున్ మీద ఇద్దరు కాంబినేషన్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా అయితే రాబోతుంది. ఈ విషయం గురించి పక్కన పెడితే అలాంటి ప్రాజెక్టే ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో చేయబోతున్నారు. ఈ సినిమా వస్తే ఖచ్చితంగా లోకేష్ కనకరాజు గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. లియోతో కానీ, కూలీతో కానీ ఏవైతే ఎఫెక్ట్ చూసారో ఆ ఎఫెక్ట్ నుంచి కొంచెం కంబ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడు అది కూడా కాస్త రోమర్ కింద మారిపోయింది. సో పవర్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్ కాదు, ప్రస్తుతం లోకేష్ కనకరాజు గారు కంప్లీట్లీ ఏదో అనుకుంటున్నారు. ఆయన మనకు కంప్లీట్గా తెలీదు. సో ఆయన ఖైదీ 2 చేస్తారా కార్తీ గారితో, లేదంటే విక్రమ్ 2 చేస్తారా, లేదంటే లియో 2 చేస్తారా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కే. ప్రస్తుతం లోకేష్ కనకరాజు గారు సోషల్ మీడియాకి కానీ, బయట పబ్లిక్ ఈవెంట్స్లో కానీ చాలా దూరంగా అయితే ఉంటున్నారు. ఎందుకంటే ఆయనకు బ్యాక్లాష్ అనేది చాలా గట్టిగా తగిలింది కూలీ సినిమాతో. లియోతో ఒక విధంగా ఉన్నా కానీ, లియో సినిమా బాగున్నా కానీ కొంత మట్టికి కూలీతో చాలా మట్టికి ఆయన అయితే తగ్గారనే చెప్పాలి. ఆయన ఎక్కడో కొంచెం తగ్గింది, ఎక్కడో సంథింగ్ మిస్ అయిందనే విధంగానే
ఆయన అయితే ఉన్నారు. సో దీని గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. అసలు లోకేష్ కనగరాజు గారు అప్కమింగ్ సినిమా ఏంటి? ఖైదీ 2 చేయబోతున్నారా, విక్రమ్ 2 చేయబోతున్నారా, లియో 2 చేయబోతున్నారా, పవన్ కళ్యాణ్ గారితో చేయబోతున్నారా, అల్లు అర్జున్ గారితో చేయబోతున్నారా, అసలు రజనీకాంత్తో చేస్తారా, లేదంటే రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇద్దరితో కలిపి చేస్తారా? ఇవన్నీ విషయాలు కూడా కంప్లీట్గా ఫర్దర్గా మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుండడం మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని మూవీ అప్డేట్స్ రిసోర్సెస్ సంబంధించిన కానీ సోర్సెస్లో రిపోర్ట్స్లో చూసింది ఏంటంటే లోకేష్ కనగరాజు గారు ఈజ్ ప్లానింగ్ టు సంథింగ్ బిగ్ ఏదో ట్రై చేయబోతున్నారు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే కొంచెం బ్యాక్ ఫైర్ అయిందో అవన్నీ కూడా బీట్అవుట్ చేసే విధంగా ఈసారి గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వైజ్ కానీ, కాన్సెప్ట్ వైజ్ కానీ, దాని వరల్డ్ బిల్డింగ్ కానీ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంచెం టైం తీసుకుని అయినా కానీ ప్లాన్తో బౌండెడ్ స్క్రిప్ట్తో రావాలని చెప్పేసి అనుకుంటున్నారు విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి న్యాయం చేయాలి, అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ ఎవరైతే ప్లే చేస్తున్నారో హీరో కానీ, హీరోయిన్ కానీ, మిగతా ఆర్టిస్టులు కానీ క్యామియోస్ రోల్స్లో కూడా కొన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ రోల్స్లో క్యామియో రోల్స్లో వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ఏ విధంగా విక్రమ్ ఇచ్చిన ఇంపాక్ట్ సూర్య గారికి రోలాక్స్ అనే విధంగా ఏదైతే ఉందో అది అలాంటి ప్యాటర్న్స్ ఏదైనా ఇప్పుడు తీసుకురాబోతున్నారు అనే ఒక ఆలోచన అయితే ఉందంట, ఒక ఐడియా అయితే ఉందంట. సో డెఫినెట్గా ఇలాంటివన్నీ తీసుకురావాలన్నా కొంచెం బాగా సినిమా అనేది హిట్ అవ్వాలన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలన్నా కొంత టైం అయితే పడుద్ది. ఎందుకంటే కాన్సెప్ట్ కానీ, ప్రజెంటేషన్ కానీ, క్యారెక్టర్స్కి ఇన్వాల్వ్మెంట్ కానీ, దాని యొక్క రానెస్ కానీ, డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే విషయం కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్షన్తో రావాలంటే లోకేష్ కనగరాజు గారు కొంచెం యూ హ్యావ్ టు టేక్ సమ్ టైం అనేది తీసుకొని కంబ్యాక్ ఇస్తే కనుక డెఫినెట్గా కూలీ కాదు, లియో కాదు, దానికి మించి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా రిపోర్ట్లో మనకి కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే విషయం ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు డైరెక్ట్గా ఖైదీ 2 చేయబోతున్నారు. ఎందుకంటే కార్తీక్ గారు ఇప్పుడు ఏదైతే సర్దార్ 2 అయితే చేస్తున్నారో అది ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉంది. అది అయిపోతే డైరెక్ట్గా ఇందులోకి అయితే రాబోతున్నారనే ఒక వార్త అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. సో ప్రజెంట్ అయితే మట్టుకి ఈ రెండు అయితే మనకి చాలా గట్టిగా వినపడుతున్నాయి, చాలా గట్టిగా అయితే మాట్లాడుతున్నారు. సో అనుకున్నట్టుగానే లోకేష్ కనగరాజు గారు టైం తీసుకుని సబ్జెక్ట్తో వస్తే ఖచ్చితంగా ఒక స్టార్ హీరోని పట్టుకుంటారు, ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు. అది మన ప్రస్తుతానికి ఎంతమంది హీరోలు అనుకున్నా చల్లదు. ఆయన మనకి అఫీషియల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినప్పుడు లోకేష్ కనగరాజు గారు చెప్పినప్పుడు మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అప్పటిదాకా క్వశ్చన్ మార్క్, అప్పటిదాకా బ్లాంక్, అంతే, అంత మించి ఇంకేం లేదు. లేదనుకోండి ఖైదీ 2 చేయొచ్చు ఏమో మనకి మేబీ. సో ఈ రెండు కనపడుతున్నాయి కాబట్టి రిపోర్ట్స్ నుంచి కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇది ఓవరాల్గా లోకేష్ కనగరాజు గారి అప్కమింగ్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి. ఒకటి డీసీ అయితే మట్టుకి అది చాలా మట్టుకి కొంచెం బ్యాక్ ఫైర్ అయిందేమో అనిపిస్తుంది. అది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అందులో పెద్దగా ఏం లేదు, లోకేష్ కనగరాజు గారు ఏదో బ్లడ్తో అలా వస్తూ ఉంటారు, ఆవిడేమో ఇలాగా వస్తూ ఉంటారు, అంతే. అద్దంలో ఒక మిర్రర్ షాట్ అనేది చూపిస్తారు, అయిపోయింది. సో ఇది మ్యూజిక్ కూడా చాలా కొత్తగా, అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగానే లోకేష్ కనగరాజు గారు ఆబ్వియస్గా ఉంటారు, అందులో డౌట్ లేదు. అందుకే ఆయన ఫిల్మ్ మేకింగ్ అనేది, ఆయన ఫిలిమ్స్ కానీ చాలా టాప్ నాచ్లో హాలీవుడ్ రేంజ్లో మనకి కలర్ ప్యాటర్న్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ ప్యాటర్న్ కానీ, లేదనుకుంటే ఆ కాస్ట్యూమ్స్ కానీ, లేదనుకుంటే ఆ యొక్క థింగ్స్ ఏవైతే ఉంటాయో సెట్స్ కానీ అన్నీ కూడా టాప్ నాచ్లో ఉంటాయి, హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగా అయితే ఉంటాయి. సో అందుకే లోకేష్ కనగరాజు ఈజ్ ద జీనియస్ అని నేను చెప్తున్నాను, ఈజ్ ఎ జెమ్. బట్ ఆయన ఎందుకో కొంచెం కంటెంట్ విషయంలో, స్టోరీ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడో డ్రాబ్యాక్ అనేది ఉంటుంది, ఎక్కడో ఆయన సంథింగ్ లూజ్ అవుతున్నాడు అనేది పాయింట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లోకేష్ కనగరాజుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.